చిత్తూరు జిల్లా వీకోట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ రవి వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. తహసీల్దార్ తీరుపై ప్రజలు బగ్గుమన్నారు. శివనికుప్పం గ్రామానికి కేటాయించిన గ్రామ రెవెన్యూ అధికారి ఇళ్ల స్థలాల కేటాయింపులో రిజిస్ట్రేషన్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ప్రభుత్వం అందిస్తున్న స్థలాలు కేటాయింపు జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానికులు ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యేతో నేనెందుకు మాట్లాడతానంటూ దురసకు ప్రవర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు మాజీ రెస్కో చైర్మన్ జయరాం రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా వ్యవహరించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు మీ ప్రాబ్లం అనేది మీరు పక్కన పెట్టేద్దామని చెప్పారు కదా, పక్కన పెట్టేది. వేరే ఇష్యూస్ నాకేం చెప్పినారు మీరు చెప్పండి. నాకు సార్ నేను చెప్పి నాకు జరాక్ చేయకుండా పోయి నేను చెప్పండి. హౌసింగ్ సార్, హౌసింగ్ బేసిక్ హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా అట్లే పెట్టున్నారు. ఎందుకు పెట్టినారు సార్? మీ విఆర్ఓ అన్నాడు, మీ విఆర్ఓ ఏడకు వచ్చినాడు చెప్పండి. నా దగ్గరకు వచ్చినాడా? నాకు మిమ్మల్ని అడిగినాడా? నారాయణ ఉండొచ్చు, రైట్. నారాయణ నేను ఒప్పుకుంటాను. నేను అన్ని నా పంచాయతీతో ఊరికనే పెట్టాలా ఇయ్యాలనుకున్నాము. సివిల్ కుప్ప విఆర్ఓ లేడు, పడగ కుప్ప విఆర్ఓ లేడు. ఎవరు పెట్టుకొని చేయమంటారు చెప్పండి? పటాస్ ఇష్యూ